నాలుగవ కార్తీక సోమవారం 2025 నవంబర్ 17న వస్తుంది. ఇది ఈ కార్తీక మాసంలో వచ్చే 4వ సోమవారం. ఈ రోజున శివుడిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం, దీపాలు వెలిగించడం వంటివి చేయడం శుభప్రదమని భావిస్తారు. ఈ అత్యంత పవిత్రమైన మాసం నవంబర్ 20న అమావాస్యతో ముగుస్తుంది. నవంబర్ 17వ తేదీన భక్తులు చివరి కార్తీక సోమవారం జరుపుకుంటారు. కార్తీక మాసంలోని చివరి కార్తీక సోమవారం విశిష్టతను ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ని చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమిని ఆచరించలేని వారి ఈ ఆఖరి సోమవారం రోజు ఉపవాసం ఉండి పూజలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మిగతా రోజులకు లేని ప్రత్యేకత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కోటి సోమవారాలు చేసినంత పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతారు. కార్తీక మాసంలో శివకేశవుల పూజ చేయడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసంలో ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రేట్ల ఫలితాన్ని ఇస్తాయి. అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ 4వ సోమవారం 17వ తేదీన ఆ రోజున చాలా విశిష్టతతో కూడిన రోజు ఉంది కనుక చివరి కార్తీక సోమవారం రోజున చిత్తా నక్షత్రం ఉంది. అలాగే త్రయోదశి తిథి, అదే విధంగా సోమవారం రుద్రునికి సంబంధించినటువంటి తిథి త్రయోదశి. కాబట్టి సోమవారంతో కూడిన త్రయోదశి తిథికి చాలా విశిష్టత ఉంది. ఇప్పటి వరకు దానాలు ధర్మాలు చేయలేని వారు ఈ చివరి కార్తీక సోమవారం రోజున చేయవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు కూడా చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఈ సోమవారం రోజున ఈ విధంగానైనా కనుక చేసినట్లయితే తప్పకుండా కార్తీక మాస పుణ్య ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి ఆ రోజున చేసినటువంటి సంకల్పంతో పగలంతా ఉపవాసం ఉండాలి. నమక చమకం చదవాలి, శ్రీ సూక్తం పాటించాలి, శివ సహస్రనామం పారాయణం పాటించాలి, మహాదేవునికి రుద్రాభిషేకం చేయించాలి, తులసి కోట ముందు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి, బిల్వదాళాలతో పూజ అర్చనాలు చెయ్యాలి, నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయాలి. చండి ప్రదక్షిణాలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు ఏకకాలంలో నంది విగ్రహానికి, శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రదోషకాల సమయంలో శివాలయంలో గాని ఇంట్లో గాని శివ పూజలో శివలింగానికి నీరు అర్పించేటప్పుడు సాధారణంగా పాటించే మంత్రం ఓం నమః శివాయ. ఇది శివుని ఆశీస్సులను కోరే మరియు భక్తుని మనస్సు, శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసే శక్తివంతమైన మంత్రమని నమ్ముతారు. ఇంట్లో శివలింగాన్ని ఉంచడం వల్ల సానుకూలత శక్తి, శాంతి మరియు శ్రేయస్సు ఆకర్షిస్తాయి. పురాతన గ్రంథాల ప్రకారం ఇంట్లో దైవిక ఆశీర్వాదాలు మరియు సామరస్యాన్ని నిర్ధారించడానికి అనుసరించాల్సిన నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నాయి. శివలింగాన్ని ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఉంచాలి. శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలాగే మహావిష్ణు విగ్రహం లేదా కృష్ణుడు, జగన్నాథుడు లేదంటే రాముడు, సత్యనారాయణ స్వామి మొదలైన ఏ రూపానికి అయినా పంచామృతాలతో పాటు తులసి ఆకులను కలుపుతూ అభిషేకం చేయాలి. ఎందుకంటే తులసి లేకుండా విష్ణు పూజ సాధ్యం కాదు. పంచామృతాలు అభిషేకం అయ్యాక మళ్ళీ నీటిని సమర్పించి శివలింగాన్ని, విష్ణు విగ్రహాన్ని శుభ్రం చేయాలి. శివ పురాణం ప్రకారం మహాదేవునికి నీటిని సమర్పించే చర్యను కొన్ని నియమాలు నియంత్రిస్తాయి. పూజ అంతటా శివ మంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా జలాభిషేకం చేయడం చాలా అవసరం. శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. చివరి కార్తీక సోమవారం రోజున 365 వత్తులు వెలిగించలేని వారు ఈ రోజున ఉదయం 11 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల
45 నిమిషాలలోపు కొబ్బరికాయ దీపాన్ని పెడితే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పూజ మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి. శివుడికి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంకు 5 చుట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. గంధం తీసుకుని గంగా జలంతో పోసి కలపాలి. ఆ తడి గంధంతో ఉంగరపు వేలుతో స్వస్తిక్ గుర్తు రాయాలి. అలా 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పగా పోసి ఉంచాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని 2 భాగాలుగా పగలగొట్టాలి. ఆ 2 కొబ్బరి ముక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి ముక్కను కుంకుమ, పసుపు, గంధంతో అలంకరించాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పొయ్యాలి. అందులో కొన్ని మిరియాలు కూడా వేయాలి. ఆ తర్వాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి 3 వత్తులను సిద్ధం చేయాలి. ఈ 3 వత్తులను కొబ్బరి చిప్పలు తూర్పు వైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండవది, ఈశాన్యం వైపు 3వ వత్తిని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరవత్తితో వెలిగిస్తూ దారిద్ర దుఃఖ దహనాయ నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. దీపం వెలిగించిన తర్వాత భక్తితో దేవుని సూత్రాలు పాటించాలి. నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి ముక్కలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి ముక్కలో నారికేల దీపం, మరో కొబ్బరి ముక్కలో నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి. అక్షంతలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి. ఈ దీపాన్ని ముఖ్యంగా కార్తీక మాసం వంటి పవిత్రమైన రోజులో వెలిగిస్తారు. దీపం వెలిగించిన తర్వాత రాహుకాలంలో దేవుడికి ప్రార్థించడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మికత సాధన మరియు మోక్ష సాధనకు విశిష్టమైనది అని భావిస్తారు. నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ 2 కొబ్బరికాయలను దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షంతలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. కార్తీక మాసంలోని కార్తీక సోమవారం చివరి సోమవారం రోజున శివలింగ దానం, శాలిగ్రామ దానం చేయడం, అలాగే దీపదానం చేయడం వలన గొప్ప ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం పొలిపాడ్యమి ఒక రోజు ముందే ముగుస్తుంది. కనుక నదిలో అరటి డుప్పలపై దీపాలు పెట్టి పొలి కథ చెబుతూ దీపాలను నదిలో వదిలి నమస్కారం చేయాలి.